రామ 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 ఈ రామాయణము నిరంతరముగా యుగ యుగాలుగా ప్రతి మనిషి యొక్క గుండెలో, జన్మలో, ప్రతి మనిషి జీవితంలో జరుగుతూనే ఉంది. తెలుసుకోలేకుండా జీవి మరణిస్తూనే ఉన్నాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశనం జరుగుతూనే ఉన్నదని స్వామి చెప్పారు. అయితే ఎవరండి ఈ వాలి ఎవరు, ఈ సుగ్రీవుడు ఎవరు? ఇది స్వామి చెప్పారు. వాలట దీనత్వమట. వాలేమిటండి అంటే దుఃఖం. వాలేంటండి గట్టిగా చెప్పాలి. వాలేమి? అయితే సుగ్రీవుడు వివేకము. సుగ్రీవుడు ఏంటట? సుగ్రీవుడు ధైర్యం వల్ల జీవాత్మ వివేకాన్ని చేరి దేన్ని మటమాయం చేశాడు? దుఃఖాన్ని మటమాయం చేశాడు. ఆంజనేయ ప్రభు శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించి సుగ్రీవునితో మైత్రిని కలిపి వాలిని దునిమి వారి యొక్క చెలిమి సీతమ్మ వారికి అన్వేషణ కోసం ఉపయోగపడింది. అంటే మనము కూడా ధైర్యాన్ని కూడగట్టుకొని నేను సాధన చేయాలి, నేను భగవంతుని గుర్తెరగాలి, నేను భగవద్ ధ్యాసలో ఉండాలి, భగవత్ చైతన్యాన్ని పొందాలి, భగవత్ సాక్షాత్కారాన్ని నేను పొందాలి, భగవంతుడే సర్వమని తెలుసుకోవాలి. ఈ దేహంలో ప్రాణం ఉన్నప్పుడు, ప్రాణం ఎరుగ్గా ఉన్నప్పుడు, ఎరుక జ్ఞానాన్ని అందిస్తున్నప్పుడు, జ్ఞానమే ఆచరణగా ఉన్నప్పుడు, ఆచరణ చేసే శక్తి ఉన్నప్పుడు, శక్తికి సంబంధించిన ఓపిక ఉన్నప్పుడు, ఓపికనివ్వగలిగినటువంటి వయస్సు ఉన్నప్పుడు, వయస్సులో కదలాడేటువంటి భావం ఉన్నప్పుడు, భావాన్ని ముందుకు నడిపించేటువంటి యొక్క ఇంధనమైనటువంటి నామం ఉన్నప్పుడు, నామాన్ని పలకగలిగేటువంటి యొక్క వాక్కు ఉన్నప్పుడు, వాక్కును ముందుకు తీసుకెళ్లేటువంటి అద్భుతమైన తత్వం నాలో ఉన్నప్పుడు నేను ముందుకు వెళ్ళి తీరాల్సిందని ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రమే సద్భక్తులుగా ముందుకు వెళ్ళగలిగిన అంశాన్ని మనం తెలుసుకుంటూ, ముఖ్యంగా ఆ ధైర్యము వివేకాన్ని దగ్గరికి తీసుకెళ్తే, ధైర్యము వివేకము ఆ జీవాత్మ కలిస్తే దుఃఖాన్ని పారద్రోలితే అప్పుడు కదా రాముడు చెప్పేట, నాయనా హనుమా ఇదిగో తీసుకో ఈ అంగుళికం అంటే ఈ ఉంగరం తీసుకో, ఇది తీసుకొని వెళ్ళి సీతమ్మ వారు చూడు అటుపక్క దక్షిణ దిశగా వెళ్ళారని జటాయు పక్షి చెప్పింది. అంటే రామ సముద్రం అది ఎట్లా నేను వెళ్ళేది, అది ఎట్లా నేను దాన్ని దాటేది అని రాముడు అంటే నీ వల్ల అవుతుంది హనుమ అని చెప్పాడు. అంటే రాముడి వల్ల అవుతుంది కదా, మరి రాముడే వెళ్ళిపోవచ్చు కదా, ఇదంతా లేదు కదా. నో, భక్తుని యొక్క విశ్వాసం ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైనదో ఈ చరిత్రకు, ఈ విశ్వానికి ప్రతిక్షణం నిరూపించడానికి మాత్రమే రామచంద్రమూర్తి వారు ఆంజనేయుడికి ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని ఆంజనేయుడు 100% నిలబెట్టుకున్నాడు. అయితే ఆంజనేయుడు ఎవరండి? చిరంజీవి. అంటే మరణము లేక జీవాన్ని ఎప్పుడూ కలిగి ఉండేటువంటి వారు. ఇక్కడ రామాయణం రామా అనే మాట చెప్పుకుంటామంటే ఇక్కడ అగోచరముగా సాక్షాత్కారముగా ఆ ఆంజనేయతత్వము ఇక్కడ ఉండి శభాశ్రా అని ప్రతి ఒక్కరికి భుజాన్ని తట్టేటువంటి అంశముగా ఎందుకు ఉంచారంటే, ఏదైతే హనుమంతుల వారి ద్వారా నిరూపించబడిన యొక్క విశ్వాసము ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ యుగ యుగాలుగా ఏ భక్తుడు ఆచరిస్తున్నాడు, అంతటి విశ్వాసం ఎవరు కలిగి ఉన్నాడో, ఎవరు కలిగి లేరో వాచ్ చేయడానికి ఉంచినటువంటి ఒక డివైన్ కెమెరావే ఆంజనేయుడి అంశాన్ని మనందరం కూడా తెలుసుకొని మనం గట్టిగా స్వామికి మరి ఆంజనేయునికి మనకి జై జయధ్వానాలు తెలపాలి. అంటే ఎందుకు ఆంజనేయుడు ఉన్నాడని చిరంజీవి అండి? రామనామం పక్క పలకడానికి, రామనామము పలికేటప్పుడు కలిగే విశ్వాసాన్ని ఎవరెవరు కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి. తులసీదాస్ కోసం తెలుసుకున్నా, భక్త కబీర్ కోసం తెలుసుకున్నా, ఆ రామనామం ఎంత అద్భుతంగా వాళ్ళు పలికారు, ఆ రామతత్వాన్ని వాళ్ళు ఎంత అద్భుతం కలిగి ఉన్నారు మనందరికీ తెలియదేం కాదు. కబీరు నేతనేసుకునేటువంటి వాడు, రామ రామ రామ్ 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 అని పలికేటువంటి వాడు, ఒక నేతను వేసుకునేటువంటి వాడు. అప్పట్లో కుష్ఠవ్యాధి ఉండేది, మనందరికి తెలిసి కదా. కుష్ఠవ్యాధి ఉండేటువంటి రీతిలో కబీర్ దగ్గరికి అందరూ వచ్చి వాడు, అయ్యి నాయన నువ్వు మీ రాముడిని ప్రార్థించవా అంటే అతని ఇంటి ముందు తీసి ఆ ఇసుకని వారికి బొట్టుగా పెట్టి రామ్ అని అంటే వారికి ఆ కుష్ఠవ్యాధి పోయేదట. అరే ఎంతమందో అతని దగ్గరికి తండోపతండాలుగా తరలొచ్చేవారు. అతను కూడా నిరంతరం రామ్ రామ్ అని జపిస్తూ ఆ ఇసుకని, ఇంటి ముందుండి ఇసుకని తీసి వారికి పెడుతూ ఉండేవాట. అయితే ఇది చూశాడు కబీర్ యొక్క కొడుకు. ఒకరోజు తండ్రి గారు లేరు, ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి, నాయనా
మీ తండ్రి గారు లేరా? లేరండి. మీకు ఏం కావాలి? మీకు అదే కదా, మా నాన్నగారు రోజు రామ్ అని అందరికీ ఈ విభూది ఇస్తున్నారు, ఈ బుక్ని పెడుతున్నారు, రండి నేను కూడా పెడతాను, రామ్ 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 అని 3 సార్లు పెడితే ఆ వ్యక్తి యొక్క కుష్టు వ్యాధి కూడా పోయిందట. ఇది నిజమైన చరిత్ర. ఇది పోతే రాగానే తండ్రికి చెప్పాలి, ఎస్ నేను కూడా మిరాకిల్ చేయగలిగాను రామనామంతో అని చెప్పగానే తండ్రికి వచ్చి, నాయనా తండ్రి ఇట్లా చేయగలిగాను అంటే నువ్వు ఎన్నిసార్లు రామని అన్నావంట? 3 సార్లు అన్నావంటే టాప్ మనకి లంపకాయ కొట్టాట. అరే ఏంటి నాన్నగారు 3 సార్లు అనగానే అతను కుష్టి వ్యాధి పోయింది. ఒరే ఒక్కసారి అంటే రామన్ చాలరా వ్యాధి పోతుంది, 3 సార్లు అనవలసిన పని లేదురా అని చెప్పాట. ఏమండి భక్తి అంటే?